నమస్తే అందరికీ. వెల్కమ్ టు ప్రవళికాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎప్పటిలాగా చేసే సొరకాయ పులుసులా కాకుండా ఒకసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి. నోటికి కమ్మగా సాంబార్‌ని మించే రుచితో ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా అనిపిస్తుంది ఈ సొరకాయ పులుసు. మరింకా అస్సలు లేట్ చేయకుండా ఈ కమ్మని సొరకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సొరకాయ పులుసు పెట్టుకోవటానికి నేనైతే ఇక్కడ బాగా లేతగా ఉండే సొరకాయని తీసుకుంటున్నాను. ఈ సొరకాయని బాగా కడిగేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే నేను తొక్కని రిమూవ్ చేయకుండా డైరెక్ట్‌గా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడు చేసినా సరే తొక్కని రిమూవ్ చేస్తారు కదా! అలా రిమూవ్ చేయకుండా ఇలా తొక్కతో పులుసు పెట్టి చూడండి, చాలా బావుంటుంది. ఇప్పుడైతే టూత్ పిక్‌ని తీసుకొని ఈ సొరకాయ పైన దగ్గరగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకుంటే ముక్కల్ని మనం ఆయిల్‌లో మగ్గించినప్పుడు ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. అలాగే పులుసు కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఈ ట్రిక్ అయితే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. సొరకాయ అంతటా హోల్స్ పెట్టుకున్నాక ఫస్ట్ మిడిల్‌లో ఇలా సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే పీస్‌ని 2 ముక్కలుగా మధ్యలోకి సమానంగా కట్ చేసుకొని ఇలా బ్యాక్‌కి రొటేట్ చేసుకొని మనం చిటికెన వేలంత వెడల్పులో ఇలా ముక్కల్ని కట్ చేసుకోవాలి. సొరకాయ పులుసు పెట్టుకున్నప్పుడు చిన్న ముక్కలు కాకుండా ఇలా పెద్ద సైజులో ముక్కల్ని తీసుకుంటే మగ్గించినప్పుడు ముక్క పరంగా విడిపోకుండా ఉంటుంది. ఇలా ముక్కల్ని కట్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 8 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను ఆయిల్‌ని ముక్కలు మునిగేలా వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకి మనం హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి ముక్కలు అన్నవి బాగా మగ్గిపోవాలి అంటే ఇలా ఆయిల్‌ని ఎక్కువగా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ముక్కల్ని కదపకుండా ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి ముక్కలన్నింటినీ కలిపేసుకొని మరొకసారి ముక్కల్ని ఆయిల్‌లో మగ్గించుకోవాలి. తొక్కని రిమూవ్ చేయకుండా డైరెక్ట్‌గా తొక్కతో ముక్కల్ని తీసుకుంటే అడుగు కూడా పట్టకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సొరకాయ ముక్కల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా ఆయిల్‌లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన సొరకాయ ముక్కల్ని ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక స్పూన్ తాలింపు గింజలు, 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 8 కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక చిన్న బౌల్‌కి సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకుంటూ వేసుకున్న అన్నింటిని లైట్ గోల్డెన్ కలర్‌లో పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులో నిలువుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి చాలా అంటే చాలా మెత్తగా మగ్గించుకోవాలి. మీరు ముక్కలకి బదులుగా టమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు. వేసిన టమాటో ముక్కలు కూడా ఇలా మెత్తగా మగ్గిపోయాక మాషర్‌తో అయినా లేదు అంటే పప్పు గుత్తితో అయినా మగ్గించిన ఉల్లిపాయ టమాటో ముక్కల్ని ఇలా బాగా రుబ్బేసుకొని 10 నిమిషాల ముందు నీటిలో బాగా నానబెట్టిన చింతపండు మగ్గుని వేసుకోవాలి. ఈ చింతపండు మగ్గుతో పాటు కావాలి అంటే మీరు వాటర్‌ని అయినా యాడ్ చేసి పులుసు పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇలా డైరెక్ట్‌గా మగ్గును మాత్రమే తీసుకుంటున్నాను. చింతపండు మగ్గు వేసుకున్నాక ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఈ చింతపండు మగ్గుని కొంచెం పచ్చివాసన పోయేలా మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఈ చింతపండు మగ్గును మరిగించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడైతే చిన్న బెల్లం ముక్క, అలాగే వేడి నీళ్ళలో కలిపి పెట్టుకున్న శనగపిండిని ఒక అరకప్పుకు వేసుకొని ఆపకుండా కలుపుతూ ఉండాలి. కలపకుండా వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది. మనం శనగపిండిని వేసుకుంటే పులుసుని చిక్కపడేలా రైస్లోకి కలుపుకోవటానికి గ్రేవీ లాగా ఎలాంటి కర్రీ లేకుండా ఊరికే ఈ సొరకాయ పులుసుతో తినేయొచ్చు. మీరైతే ఇందులో తప్పకుండా వేయాల్సింది ఈ శనగపిండి. దీన్ని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడైతే మనం ముందుగా ఆయిల్‌లో మగ్గించుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని రుచికి సరిపడే సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసి సాల్ట్ ధనియాల పొడి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లోనే ఈ ముక్కల్ని పులుసులో ఉడికించుకోవాలి. వీటిని ఉడికించే టైంలో మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్కలు అనేవి పైకి తేలి పులుసు అన్నది కొంచెం ఇలా చిక్కగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా సాంబార్ తిన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ సొరకాయ పులుసుని నేను చెప్పినట్టుగా చేస్తే మనం 3 రోజుల వరకు ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఎప్పట్లా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ఒక్క ఐటమ్ని కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి. దీన్ని మళ్ళీ చేసుకుని తినేలా అనిపిస్తుంది. సో వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రవళికాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.